ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తి ఆ తర్వాత ఆధారాలు దొరకకుండా చేసేందుకు ఆమెను 3 అంతస్తుల భవనం పై నుంచి కిందకు తోసేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ పై నుంచి పడటంతో చిన్నారి వెన్నుపూసతో పాటు కాళ్లు, చేతులు, పక్కటెముకలు విరిగాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో బాలికకు చికిత్స అందిస్తున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని లారీ డ్రైవర్ గౌస్ గా గుర్తించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే 12 ఏళ్ల వయసు గలటువంటి ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఏదైతే ఆమె 3 అంతస్తుల భవనం పై నుంచి కూడా కిందకు పడేసినాడు కామోద్మగుడు. అయితే ఈ నెల 6వ తేదీన జరిగిన ఈ ఘటనపై ఖమ్మం టూటౌన్ పోలీసులు కూడా కేసు నమోదైతే చేశారు. అయితే ఇప్పటికే ఖమ్మం నగరంలోని ఓ రాపర్తి నగర్ ప్రాంతానికి చెందినటువంటి 12 ఏళ్ల బాలికపై లారీ డ్రైవర్ గా పనిచేసినటువంటి గౌస్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను 3 అంతస్తుల భవనం పై నుంచి కూడా తోసేసినట్లయితే తెలుస్తుంది. ఇక గౌస్ అఘాయిత్యం ఫలితంగా బాలిక వెన్నుపోటు కావచ్చు, ఇటు చేతులు, కాళ్ళు, ఇటు పక్కటెముకలు పూర్తిగా విరిగిపోయినట్లయితే డాక్టర్లు తెలుస్తున్నారు. ఇక బాధిత బాలికను తొలుత ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నగరంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనపై ఏదైతే ఖమ్మం టూటౌన్ పోలీసులు నిందితుడు ఏదైతే గౌస్ పై కూడా పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇక అత్యంత అమానుషమైనటువంటి ఈ ఘటనపై బాధిత సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఆందోళనకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బాధిత బాలికకు న్యాయం చేయాలని, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి అయితే వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం బాలిక పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.